అదృశ్య ప్రేమ ఎపిసోడ్ 4. గత ఎపిసోడ్లో మనం ఆర్యలోని ఊహించని కోణాన్ని చూసాం. రాజేష్ తలను నరికేయడం, ప్రియ షాక్తో పడిపోవడం, రాఘవ భయంతో వణికిపోవడం, ఈ సంఘటనలు కథను మరింత ఉత్కంఠముగా మార్చాయి. ఇప్పుడు బ్లాక్ డ్రాగన్ అని పిలవబడే ఆర్య అసలు ఎవరు, ఈ కథ వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని తెలుసుకుందాం. ప్రియ కళ్ళు తిరిగి పడిపోగానే ఆర్య ఆమె దగ్గరికి పరిగెత్తాడు. ఆమెను తన చేతుల్లోకి తీసుకుని, మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ప్రియా. త్వరలోనే తెలుసుకుంటావు. ప్రియాని చూస్తూ ఉండిపోతాడు. వెంటనే రాఘవ అక్కడినుంచి పారిపోవాలని మిల్లు గేటు దగ్గరికి వస్తాడు. పారిపోవటానికి గేట్ ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా కంగారు పడి కింద పడిపోతాడు. చుట్టూ కనీసం 50 మంది ఆర్య టీమ్ గన్స్తో ఆ మిల్లును చుట్టుముడతారు. వాళ్లందర్నీ చూసి రాఘవ ఒకేసారి షాక్ అయి కింద పడిపోతాడు. వెంటనే తను చాలా ప్రమాదంలో ఉన్నాడు అని తెలుసుకుని పరిగెత్తుకుంటూ మిల్లు లోపలికి వచ్చి ఆర్య ముందు మోకాళ్లపై కూర్చుంటాడు. బ్లాక్ డ్రాగన్, నన్నేమీ చేయవద్దు. ఏదో నాకు జరిగిన అన్యాయం కోసం నేను ఇదంతా చేశాను. ప్రియాని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కూడా నాకు లేదు. కావాలంటే ప్రియాని చూడు, తన ఒంటిపైన ఒక్క గాయాన్ని కూడా నేను చేయలేదు. కాని ఆర్య మాత్రం ఏమీ మాట్లాడకుండా ప్రియవైపు చూస్తూ ఉంటాడు. కాని రాఘవ భయంతో నన్ను క్షమించు అని వేడుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా ఆర్య, నీకు ఎంత ధైర్యముంటే నా ప్రియనే కిడ్నాప్ చేస్తావ్? ప్రియాని నువ్వు కిడ్నాప్ చేశావు అని తెలిసినప్పుడే నిన్ను లేపేయడానికి నాకు ఎక్కువ సమయం పట్టేది కాదు. కాని నిన్ను ఇప్పటివరకు ఎందుకు ప్రాణాలతో వదిలేశానో తెలుసా అని అడుగుతాడు ఆర్య. రాఘవకు అసలేమీ అర్థం కాదు. అయోమయమైన ఫేస్తో భయపడుతూ ఆర్యవైపు చూస్తూ ఉంటాడు. నువ్వు తెలుసో తెలియకో ఒక మంచి పని చేశావు. మా నాన్నని ఆ రాజేష్ చంపిన ప్లేస్కి తీసుకువచ్చావు. చివరికి వాడిని కూడా ఇక్కడే చంపే అవకాశం నాకు ఆ దేవుడు నీ ద్వారా కల్పించాడు. ఈ ఒకే ఒక కారణం వలన నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇంకొకసారి ప్రియా లైఫ్లో నిన్ను చూశాను అంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఆర్య. ఆర్య గంభీరమైన వాయిస్కి రాఘవ భయపడిపోతాడు. ఇంకెప్పుడు ప్రియా జోలికి రానేరాను. అయినా నాకు శత్రుత్వమున్నది రాజేష్తో. ఇప్పుడు రాజేష్ ఎలాగో చనిపోయాడు. కనుక నేను ప్రియా లైఫ్లో కూడా కనపడను. ప్లీజ్ బ్లాక్ డ్రాగన్ నన్ను వదిలేయ్ అని బ్రతిమిలాడుకుంటాడు. వెంటనే ఆర్య తన చేతితో బయటకు వెళ్ళిపోమని సైగ చేస్తాడు. రాఘవ, హమ్మయ్య, ప్రాణాలతో బయటపడ్డాను అని బయటకు వెళ్తుంటే ఆర్య తన గంభీరమైన గొంతుతో ఆగు అని గట్టిగా అంటాడు. నా శత్రువుల్లో నన్ను చూసి ఇప్పటివరకు బ్రతికినవారు ఎవ్వరూ లేరు. నిన్ను ఒక్కడినే నేను చంపకుండా వదిలేస్తున్నాను. ఆ బ్యాగ్లో 50 లక్షల క్యాష్ ఉంది. ఎక్కడికైనా దూరంగా పోయి బ్రతుకు. అలా కాకుండా ఇంకోసారి నాకు కనపడ్డావు అంటే అదే నీకు చివరి రోజు అవుతుంది. ఆ మాట వినగానే రాఘవ కళ్లల్లో కొద్దిపాటి సంతోషం కలుగుతుంది. ఆ బ్యాగ్తో అక్కడ్నుంచి మిల్లు బయటకి పారిపోతాడు రాఘవ. ప్రియాకి అప్పుడే స్పృహ వస్తున్నట్లు అనిపిస్తుంది. అదే సమయానికి బయట ఉన్న ఆర్య టీం మిల్లు లోపలికి రావడానికి ఎంట్రన్స్లో ఉంటారు. తను లేవటం గమనించిన ఆర్య తన టీంని లోపలికి రావద్దని చేత్తో సైగ చేస్తాడు. వెంటనే టీం మొత్తం అక్కడినుంచి పక్కకి వెళ్ళిపోతారు. ప్రియా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా ఆర్య రక్తపు మరకలతో కనిపిస్తాడు. పక్కనే చూస్తే రాజేష్ తల ప్రియాకి ఎదురుగా ఉంటుంది. ఆ బాధను తట్టుకోలేని ప్రియా ఆర్య షర్టు కాలర్ పట్టుకుని, అసలు నువ్వేం చేశావో తెలుసా ఆర్య? మా నాన్నని నువ్వు ఎందుకు చంపావు అని బాధతో ఆర్యను నిలదీస్తుంది. అసలు నువ్వు ఇలాంటి వాడివి అని తెలిస్తే నీతో మాట్లాడేదాన్ని కాదు. నువ్వు ఇంతటి దుర్మార్గుడివా? అసలు ఇంతకీ ఎవరు నువ్వు? అందరూ నిన్ను ఎందుకు బ్లాక్ డ్రాగన్ అని పిలుస్తున్నారు? అసలు నువ్వు మనిషివేనా? నరరూపంలో ఉన్న రాక్షసుడువా? ఏ తప్పు చేయని నా తండ్రిని చంపేశావు. నేను నిన్ను జీవితంలో క్షమించెను. నా నుండి దూరంగా వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది. కాని ఆర్య మాత్రం చాలా ప్రశాంతంగా, చూడు ప్రియా, నేనెవరో తెలుసుకునే ముందు అసలు మీ నాన్న ఎలాంటివాడో నీకు తెలియాలి అని ఆర్య తన చేతిపై ఉన్న బ్లాక్ డ్రాగన్ టాటూని చూస్తూ తన గతాన్ని ప్రియాకి చెప్పడం మొదలుపెట్టాడు. నా పేరు ఆర్య. చిన్నప్పటినుంచి జర్నలిస్ట్ అవుదామని చాలా కలలు కన్నాను. మా నాన్నకు నేను జర్నలిస్ట్ అవుతానని చాలా నమ్మకం. కాని 20 సంవత్సరాల ముందు ఇదే మూతబడిన ఫ్యాక్టరీలో నా కథ మొత్తం తారుమారయ్యింది.
ఈరోజు బ్లాక్ డ్రాగన్లా నీ ముందు నిలబడటానికి కారణమైంది. మా నాన్న నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ పేరు అమర్. తనకి బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఇద్దరే ఉండేవారు. ఒకటి ఈ రాజేష్, రెండు విశ్వ. ముగ్గురు కూడా డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పటినుంచి చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరికోసం ఒకరు ప్రాణాలు పణంగా పెట్టుకునేవారు. విశ్వ ఎవరో కాదు, రాజేష్కు స్వయానా బావ. డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత విశ్వ మంచితనం తెలుసుకున్న రాజేష్ తన చెల్లిని ఇచ్చి విశ్వకి మ్యారేజ్ చేశాడు. కొద్ది సంవత్సరాల తర్వాత విశ్వకి ఒక ఆడపిల్ల పుడుతుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. విశ్వకి చాలా ఆస్తులు ఉన్నా వాటిపైన మమకారం ఉండేది కాదు. విశ్వ వాళ్ల నాన్నగారు చనిపోయే ముందు ఆస్తులన్నీ విశ్వ పేరుమీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను అని విశ్వకి చెబుతాడు. కాని విశ్వ దానికి అంగీకరించలేదు. తన కూతురు పేరుమీదకి ఆస్తి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ల నాన్నని ఒప్పించాడు విశ్వ. ఈ విషయం తెలిసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు. తర్వాత ఆస్తి మొత్తం విశ్వకి పుట్టిన పాప పేరుమీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. గార్డియంగా విశ్వాని పెడతారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ముంబైలోని హోంమంత్రి అయిన పట్వారికి సంబంధించిన ఒక కేసు విషయంలో హోంమంత్రి అగైనెస్ట్గా ఒక బలమైన సాక్ష్యాధారాలు అమర్కు దొరుకుతాయి. అమర్కి డిపార్ట్మెంట్లో ఎవ్వరిపైన నమ్మకం లేదు. కేవలం తన ఫ్రెండ్స్ని మాత్రమే నమ్మేవాడు. పైగా అది హోంమంత్రికి సంబంధించిన కేసు. తప్పకుండా పోలీసులు పాత్ర ఉంటుంది అని ముందుగానే గ్రహించాడు. ఈ విషయం గురించి రాజేష్కి, విశ్వకి కాల్ చేసి సాక్ష్యాధారాల గురించి చెబుతాడు. వెంటనే ముగ్గురు కూడా ఈ ఎవిడెన్స్ని హోంమంత్రికి దొరకకుండా ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెట్టాలి అని నిర్ణయించుకుంటారు. రాజేష్ వెంటనే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ తెలుసుకోవడం కోసం ఊరు చివర ఉన్న ఒక ఓల్డ్ ఫ్యాక్టరీ చూశానని, అక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉందని, అందులో ఎవిడెన్స్ ఉంచితే ఎవరికీ అనుమానం రాదు అని అమర్కి ఐడియా ఇస్తాడు. వెంటనే ముగ్గురు కూడా ఆ మిల్లు దగ్గర కలుసుకోవాలని అనుకుంటారు. వెంటనే అమర్ ఇంటి దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకుని కారులో బయలుదేరి మిల్లుకి వస్తాడు. కాని ఆర్య అప్పటికే ఆ కారులో నిద్రపోతూ ఉంటాడు. ఆ విషయం అమర్ గమనించడు. ముగ్గురు కూడా ఆ మిల్లు దగ్గరికి వచ్చి ఆగుతారు. అక్కడ ఒక సీక్రెట్ రూమ్ చూసి సాక్ష్యాధారాలను అందులో భద్రపరిచి బయటకు వస్తూ ఉండగా ఎదురుగా కొన్ని కార్లు వచ్చి ముగ్గురిని చుట్టుముడతాయి. ఆ కార్లో వచ్చింది హోంమంత్రి పట్వారీ, అతని మనుషులు. పట్వారీ కార్నుంచి దిగి నేరుగా అమర్ దగ్గరికి వస్తాడు. చూడు అమర్, నువ్వు చాలా నిజాయితీపరుడివి అని తెలుసు. నీ దగ్గర నాకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలు నీకు దొరికాయని కూడా నాకు తెలుసు. మర్యాదగా వాటిని నాకు అప్పగించు అని నేను అడుగుతాను. అది కామన్. నిజాయితీ అంటే చాలా ప్రేమ కాబట్టి నువ్వు ఆ ఎవిడెన్స్ నాకు ఇవ్వటానికి ఒప్పుకోవు. మీ ముగ్గురిని చంపేసి సాక్ష్యాధారాలు బయటకు రాకుండా చేయమని మా మనుషులకు చెప్తే అరగంటలో పని అయిపోతుంది. నీకు సెకండ్ ఆప్షన్ కూడా ఇస్తాను. నువ్వు గనక ఆ సాక్ష్యాధారాలు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే త్వరలో నీకు ప్రమోషన్ ఇస్తాను. దానితోపాటు నీ కమిషన్ కూడా నీకు ప్రతి నెల ఇంటికి పంపిస్తాను. ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ అయితే నేను ఇవ్వలేను అని నవ్వుతూ చెబుతాడు పట్వారీ. కాని అమర్ ఏమాత్రం భయపడకుండా నీకు నచ్చింది చేసుకో. నన్ను చంపిన కూడా ఆ సాక్ష్యాధారాలు నీకు దొరకనివ్వను అని మొండిగా వాదిస్తాడు. విశ్వ కూడా అదే మాటమీద నిలబడతాడు. కాని రాజేష్ మాత్రం ఏదో తెలియని ఆనందంతో చిన్నపాటి నవ్వు నవ్వుతాడు. తర్వాత ఏం జరగబోతుంది? కథ ఎటు మలుపు తిరగబోతుంది? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.